హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 23 మే 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,750 గాను, లో వచ్చేసి 22,450 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 23 మే 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,750, లో వచ్చేసి 22,450. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,100 గాను, లో వచ్చేసి 47,400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 23 మే 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,100, లో వచ్చేసి 47,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,480 హై గాను, లో వచ్చేసి 21,200 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 23 మే 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,480, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 23 మే 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్నట్టు మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 930 వరకు CT1లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930, 945 వరకు CT1లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తూ మీకు 1230 తర్వాత మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయినా 945 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 23 మే రోజు మార్కెట్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ మీరు CNT తీసుకున్న హై, PNT తీసుకున్నా నేను ఇచ్చిన హైని లోన్ చూస్తూ మీరు ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. దానికన్నా ఇంకా బెస్ట్ మీరు మామూలుగా తొందరగా ఎంట్రీ తీసుకొని తొందరగా స్కాల్పింగ్ చేసే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో సైడ్ వేస్ కాని పక్షంలో బేరిష్ అంటే మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఇక నేను బేరిష్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడ్లో భాగంగా PNT తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.